అందరికీ జై శ్రీరామ్. శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. మా యొక్క ఆనందపేట 2వ లైన్లో శ్రీ మహాలక్ష్మమ్మ వారి దేవస్థానం గత 80 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయం నిర్మించబడి ఉన్నది. కొంతకాలంగా యువకులు మొత్తం ముందుకొచ్చి ఈ ఆలయాన్ని కొంచెం కొత్తగా రూపుదిద్ది ఈ కార్యక్రమాన్ని 9 సంవత్సరాల నుంచి మేము రథోత్సవ కార్యక్రమంగా మార్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా మేము ఒక 100 మందితో మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు ఒక 5,000 మంది పైగా చిలుకు జనాలు వస్తున్నారు. అలాగే ఇక్కడ మన అమ్మవారి యొక్క మహిమలు తెలుసుకొని చాలా వరకు విరాళాలు ఇచ్చే దాతలు కూడా ముందుకు వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఒక 3,000 మందికి ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యాన్నదాన కార్యక్రమంగా చేసుకుంటూ సాయంత్రం 5:30 రథోత్సవం బయలుదేరుతూ ఘన విజయంగా చేస్తూ ఉంటాం. దీనికి కొంతమంది విఐపీలని, రాజకీయ నాయకుల్ని, పెద్దవాళ్ళని పిలవటం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే గారికి నిర్దేశం ఇచ్చామండి, వస్తున్నారు. అలాగే ఎంపీ గారికి ఇచ్చాము, మన జిల్లా జస్టిస్ జడ్జి గారికి ఇచ్చాము, అలాగే మన డిఎస్పీ ఐజీ గారికి ఇచ్చాము, సిఐ గారు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము. ఆ ఇన్విటేషన్ కార్డులు కూడా ఇచ్చాము. ఇది 9వ సంవత్సరం అండి. మేము వచ్చిన కాడ నుంచి పాల్గొని మేము 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. 9 సంవత్సరాల నుంచి మా అన్నయ్య భూపతి ఈశ్వర్ ముందుకొచ్చి ఈ గుడిని గట్టిగా చేసి బయటికి తీసుకెళ్ళి సోషల్ మీడియాలో చేద్దామని అందరి దగ్గర చందాలు వసూలైనా అవ్వకపోయినా ఆయన జోబులో డబ్బులు వేసుకొని ముందుకు వచ్చినందుకు, చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదములు. ఇంకోటి వచ్చేసి ఇది అమ్మవారి గురించి అందరూ తెలుసుకొని చాలామంది పెద్ద పెద్ద విఐపీలు వచ్చి కొబ్బరికాయ కొట్టి అందరూ జయప్రదం చేస్తారు. నిత్య అన్నదానం, ఊరేగింపు, పోలీసు వాళ్ళ నుంచి పెద్ద పెద్దలు. ఇక్కడ ఏంటంటే రాజకీయాల భేదాలు లేవు, అందరూ వస్తారు, అందరు పార్టీ వాళ్ళు వస్తారు. పెద్ద నుంచి చిన్న కుల భేదాలు ఇక్కడ ఏమీ ఉండవు. అందరూ వచ్చి జయప్రదం చేస్తారు. అమ్మవారి గురించి అందరికీ తెలుసు. జై శ్రీరామ్.